2025 సంవత్సరంలో సద్దుల బతుకమ్మ ఏ రోజు చేసుకోవాలి? సెప్టెంబర్ 29 లేకపోతే సెప్టెంబర్ 30 చేసుకోవాలా? ఈ కన్ఫ్యూజన్ అయితే అందరిలో ఉంది. సో దీనికి ఒక చిన్న క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఈ వీడియోలో. సో జనరల్గా అయితే మనకి ఎంగిలి పూల బతుకమ్మ పిత్తర అమావాస్య రోజు స్టార్ట్ అయ్యి లాస్ట్కి 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. సో శాస్త్రం ప్రకారం అయితే ఖచ్చితంగా ఎంగిలి పూల బతుకమ్మతో పిత్తర అమావాస్య రోజు స్టార్ట్ అయిన బతుకమ్మ అనేది ఖచ్చితంగా ఏ రోజు ఏ వారం ఏ తిథి వచ్చినా సరే ఖచ్చితంగా 9వ రోజు మాత్రం సద్దుల బతుకమ్మ ఏ రోజు వచ్చినా సరే, అది సోమవారం అయినా మంగళవారం అయినా ఏ రోజు వచ్చినా సరే ఆ రోజు చేసుకోవాల్సిందే. అదైతే శాస్త్రంలో ఉన్నది. కానీ ఈసారి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ వచ్చింది అని అంటే, మనకి 29th 30 అష్టమి అనే తిథి 2 రోజులు వచ్చిందనమాట. అంటే 29th మధ్యాహ్నం నుంచి ట్యూస్డే అంటే మంగళవారం మధ్యాహ్నం వరకు అష్టమి తిథి వచ్చింది. ఈ తిథి 2 రోజులు రావటం వల్ల ఈ కన్ఫ్యూజన్ అనేది వచ్చింది ఫస్ట్. సో శాస్త్రం ప్రకారం అయితే 29వ తారీఖు నాడు సద్దుల బతుకమ్మ అయితే చేసుకోవాలి. అండ్ అందరిలో ఇంకొక నమ్మకం ఉంది. ఏంటి అనంటే, మనం గౌరమ్మని మంగళవారం రోజున పంపించకూడదు. సో ఈ నమ్మకం ప్రకారం కూడా మనం 29వ తారీఖునే సద్దుల బతుకమ్మ అయితే చేసుకోవాలి. సో అందరికీ ఈ వీడియో వల్ల ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మనం సోమవారం సెప్టెంబర్ 29 రోజున సద్దుల బతుకమ్మ చేసుకోవాలి.